నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పోలీసు విభాగాన్ని పటిష్టం చేస్తున్నాం. ఎన్నికల నిర్వహణార్థం అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాం. శాంతి భద్రతలకు ఎలాంటి డోకా లేదు. డీజీపీ ఆర్పి ఠాకూర్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ఓట్ల తొలగింపుపై వదంతులు నమ్మొద్దు. ఓటరు నమోదులో సైబర్ నేరానికి పాల్పడితే కఠిన చర్యలు. కలెక్టర్ ప్రద్యుమ్న. స్థానిక ఆలయాల విశిష్టతను మరింత పెంచేలా టీటీడీ కృషి చేస్తుంది. జేఈఓ లక్ష్మీకాంతం. కళ్యాణ వెంకటేశ్వర స్వామికి 2 కిలోల 900 గ్రాముల బంగారు ఆభరణాలు బహుకరణ. వైభవంగా లక్ష్మీహారం శోభాయాత్ర. జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు. మార్చి 2న ఒకే రోజు 4 ప్రాంతాలలో భారీ రోడ్ షోలు. పవన్ రోడ్ షోకు సమాయత్తమవుతున్న నాయకులు, కార్యకర్తలు. వైభవంగా శ్రీకాళహస్తీశ్వరుని శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఆగమోక్తంగా ధ్వజస్తంభ పూజ క్రతువు. కోడి చీరలను ధ్వజారోహణ గావించి వేద పండితులు. వార్తల్లోని వివరాలు. ప్రజల అవసరాలతో పాటు పోలీసులకు అవసరమైన ఇంధనం కోసం ప్రత్యేకంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో పెట్రోల్ బంకును ఏర్పాటు చేసినట్లు డీజీపీ ఆర్పి ఠాకూర్ తెలిపారు. తిరుపతి అల్పిరి మార్గంలోని ట్రాఫిక్ పోలీసుల స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును ఆయన గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా తాము పోలీసు విభాగాన్ని పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రత పరిరక్షణకు సిబ్బంది అవసరమైన వాహనాలను సమకూర్చినట్లు తెలిపారు. పోలీసులు సకాలంలో విధులకు వెళ్లేలా వాహనాలకు ఇంధనం నింపడంతో పాటు ప్రజలకు సేవలు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ అన్బురాజన్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. So every policeman should have a house, independent house కానీ ఫ్లాట్, టౌన్లో ఫ్లాట్ ఏదో చేస్తాము, సొసైటీ పెట్టుకొని ఏదో చేస్తాము, ఆ యాంగిల్లో పని చేస్తున్నాము. ఇది మన మెన్కి, మన అందరు పోలీస్ మెన్కి మేము ఫ్యామిలీ లాగా తీసుకుంటాను. వాళ్ళ వెల్ఫేర్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ నేను చూడాలి. అది మనకు ఎప్పుడూ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఎంతవరకు వీలవుతే అంతవరకు వాళ్ళు వెల్ఫేర్ చూసుకుంటాం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. ఓట్ల తొలగింపుపై వదంతులను నమ్మొద్దని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకునేందుకు జిల్లాలోని విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓట్లు తొలగిస్తున్నారనే వదంతులు వస్తున్నాయని, అలాంటి వాటిని నమ్మొద్దని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓట్లను తొలగించే అధికారం ఎవరికీ లేదని పేర్కొన్నారు. జాబితాలో పేర్లు ఉండే విధంగా జిల్లా అధికార యంత్రాంగానిదేనని తెలిపారు. ఓటర్లు సంయమనం పాటించాలని, మీ ఓటు హక్కును భద్రంగా కాపాడడం మా బాధ్యత అని జిల్లా యంత్రాంగంపై విశ్వాసం ఉంచాలని కోరారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు చేస్తున్న అవగాహన కార్యక్రమాల వల్ల ఎక్కువగా క్లెయిమ్లు అందించడం జరిగిందని అన్నారు. 1,24,000 క్లెయిమ్లు ఉన్నాయని, వీటిని క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితా నుండి తమది కాని పేర్లు తొలగింపు విషయమై అందిన ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేయడం జరుగుతున్నదని అన్నారు. ఓటరు కాకుండా ఇతరుల పేర్లు తొలగింపునకు అప్లోడ్ చేసినట్లు దర్యాప్తులో తేలినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఇంతవరకు ఓట్ల తొలగింపుకు సంబంధించి అందిన క్లెయిమ్ల ఆధారంగా ఓటర్ల జాబితా నుండి ఒకరి పేరును కూడా తొలగించలేదని అన్నారు. ఉన్న పలంగా ఎవరు ఓట్లు తొలగించలేదని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా దీని గురించి ఎన్నికల సంఘానికి అయితే రిపోర్ట్ మేము ముందు పంపించాం. అందరికంటే ముందు మేము పంపించాము. ఎన్నికల సంఘానికి దీని గురించి సంపూర్ణమైనటువంటి మాహితి ఉంది కాబట్టి ఎక్కడ కూడా పొరపాటు జరగడానికి వీల్లేదు. ఇక్కడ సిఇఓ గారు ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేశారు. ఇక్కడ చూస్తే ఆ ప్రెస్ నోట్ నేను మీకు చదివి వినిపిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఇందాక రాష్ట్రంలో ఈ సమస్యలు లేకపోతే ఆయన ఈ ప్రెస్ నోట్ ఇచ్చేవారు కాదు కదా. సో ఆ సమస్యని పరిష్కారం చేయడానికి ఓటర్లకి వాళ్ళ ఒక నమ్మకము పెంచడానికి, ఈ యొక్క ప్రక్రియ పైన నమ్మకం పెంచడానికి ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ అందరికి పంచుతున్నాం. తిరుమల శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర గురువారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది.
శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టిటిడి స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఆభరణాలు అందించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇందులో భాగంగా గరుడ సేవ నాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీ కాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళ్తున్నట్టు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి 2.9 కిలోల బరువుగల ఆభరణాలను బహుకరించినట్లు తెలిపారు. ఇందులో 1.1 కేజీల బంగారం అశ్వద్ధ పత్రహారము, 1.8 కేజీల బంగారు పాగడ కానుకగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అందిస్తున్నట్టు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యటన ఖరారైంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జిల్లాలో ఒకరోజు పర్యటిస్తున్నారు. కడప జిల్లా పర్యటన అనంతరం మార్చి 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మదనపల్లి రోడ్ షోలో ప్రారంభమై 4 గంటలకు పొంగునూరు రోడ్ షో జరుగుతుంది. అనంతరం 5 గంటలకు పలమనేరులో రోడ్ షో బహిరంగ సభ జరుగుతుంది. అనంతరం 7 గంటలకు చిత్తూరుకు చేరుకొని గాంధీ విగ్రహం వద్ద రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే 3వ తేదీన శ్రీకాళహస్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొని అనంతరం హైదరాబాద్కి తిరిగి వెళ్తారు. దక్షిణ కైలాసంగా పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 2వ రోజున గురువారం మధ్యాహ్నం ధ్వజారోహణ పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయంలో ముందుగా పంచమూర్తులు ఉత్సవమూర్తులను ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో రమణీయంగా అలంకరించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పుణ్యాహ వచనము, కలశానికి పూజలు చేసి హారతి సమర్పించారు. స్వామి అమ్మవారికి కంకణ ధారణ ధరించి వేద పండితులతో వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు చేసి హోమము పూర్ణాహుతి వేసి ధ్వజస్తంభానికి పూజలు చేసి పాలు కలిపి జలాలు అభిషేకం చేశారు. ఆపై ధ్వజారోహణ అంగరంగ వైభవంగా జరిగింది. ధ్వజారోహణ కోడి చీరలతో ధ్వజస్తంభానికి ఎక్కించారు. అనంతరం దీపధూప నైవేద్యం, అఖండ దీపారాధన, వేద పారాయణం, మంత్రపుష్పం, ధ్వజస్తంభానికి హారతులు సమర్పించారు. దీనిలో ఆలయ ఈవో రామస్వామి, ఇతర అధికారులు మరియు భక్తులు అశేషంగా పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు మోహిని అవతారంలో పల్లకిలో తిరుచిపై చిన్నకృష్ణుడు ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. మోహిని అవతారంలో స్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పల్లకి ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా కేరళ కళాకారుల వాయిద్యాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం సకల లోక కళ్యాణ కారకుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు దివ్యమోహిని రూపంలో తిరుచిపై చిన్నకృష్ణుడు భక్తులను తన కృపా కటాక్షాలతో అనుగ్రహించారు. గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయ
వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో గరుడోత్సవం రోజున గోదాదేవి మాలలను సంప్రదాయబద్ధంగా స్వామివారికి అలంకరిస్తారు. గోవిందరాజస్వామి ఆలయం నుండి ఆండాల అమ్మవారి గోదాదేవి మాలలను అంబారీపై ఊరేగిస్తూ తీసుకెళ్లారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి గోదాదేవి పూమాలల ఊరేగింపు ఘనంగా ప్రారంభమైంది. స్వామివారి గరుడోత్సవం నాడు గోదాదేవి పూమాలలు సమర్పించడం సంప్రదాయం. ఈ మేరకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గోదా పూమాలలకు ప్రత్యేక అర్చనలు చేసి హారతులు సమర్పించాక మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణ పూర్తి చేసిన తరువాత పురవీధుల గుండా పూమాలల ఊరేగింపు శ్రీనివాస మంగాపురానికి బయలుదేరింది. దేశం కోసం పోరాడుతున్న సైనికులకు మంచి జరిగి విజయం సాధించాలని పాక్ చేతిలో బందీగా ఉన్న అభినందన్ త్వరితగతిన ఇండియాకు తిరిగి రావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు అశ్విని నాచప్ప తెలిపారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న అశ్విని వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు ఆమెకి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. With my family, but I also prayed for our Indian Army, our soldiers who are fighting for us, especially for our IAF pilot who has been captured by our opposition yesterday. కార్తీక పౌర్ణమి సందర్భంగా మార్చి 20వ తేదీన తిరుమలలో జరగనున్న తుంబూరు తీర్థం ముక్కోటికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుండి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు పేర్కొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో తుంబూరు తీర్థం ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో జేఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తుంబూరు తీర్థానికి మార్చి 19వ తేదీ ఉదయం 6 గంటల నుండి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. దాదాపు 35,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాప వినాశనం డ్యాం వద్ద మార్చి 19, 20వ తేదీల్లో భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తామన్నారు. పాప వినాశనం డ్యాం వద్ద నుంచి తుంబూరు తీర్థం వరకు వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచుతామని, పోలీస్, అటవీ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాప వినాశనం నుండి తుంబూరు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వరకు కూడా మనము పంపింగ్ ద్వారా నీటిని అక్కడికి చేరుస్తాము. అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా భూమాకర్షణ శక్తితో 3 కిలోమీటర్ల పైప్ లైన్లో నీరు, తాగునీరు అక్కడ తీర్థం వరకు కూడా భక్తులకు మనము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మొన్న మనకు ఉన్నటువంటి ఒక అనుభవంతో, ముఖ్యంగా ఒక ఉద్యోగికి జరిగిన ఒక కష్టానికి దృష్టిలో ఉంచుకొని డాక్టర్స్కి ఆ యొక్క తీర్థం దారిలో కూడా డాక్టర్స్కు డ్యూటీ వేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీటి వల్ల అక్కడికి వెళ్ళే భక్తులు ఈ విధంగా ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి ఏర్పాట్లు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నీటి గుంతల్లో కూడా మనకు గతంలో ప్రమాదాలు జరిగాయి. గత సంవత్సరం ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఇయర్ కూడా ఈ సమయానికి మాత్రం ఉపయోగపడే విధంగా ఫెన్సింగ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలకాలని, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలని చంద్రగిరి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని పేర్కొన్నారు. తిరుపతి రూరల్ సెట్టిపల్లి, తిరుమల నగర్ కాలనీలలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు జనార్దన్ యాదవ్, మునికృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగింది. పులివర్తి నాని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల విన్నపాలను స్వీకరించారు. ఇదివరలో ప్రజల కోరిక మేరకు తిరుమల నగర్లో రోడ్లు, మురికి కాలువలు, అలాగే కమ్యూనిటీ హాల్ను నిర్మించడం జరిగిందన్నారు. అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రజా సంక్షేమమే టీడీపీ ధ్యేయంగా కృషి చేస్తూ ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు మద్దతు పలుకుతున్నారని నాని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరిస్తూ వారి అభ్యున్నతి కోసం తాము అహర్నిశలు శ్రమిస్తున్నామని, రానున్న ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వానికి మద్దతుగా నిలిచి తోడ్పడాలని పులివర్తి నాని కోరారు. గ్రామ ప్రజలకే కాకుండా అందరూ కూడా ఒకటే విన్నపం. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా, ఈరోజు రోడ్లు ఈ విధంగా క్లీనింగ్ ఉన్నా, డ్రైనేజ్ ఈ విధంగా బాగున్నా కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే 2019 ఎలక్షన్లో సైకిల్ గుర్తుపై తమను అమూల్యమైన ఓట్లేసి చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఒకటి, మనం తెలుగుదేశం యొక్క నినాదం అభివృద్ధి నినాదంతో ఈరోజు మేము వెళ్తున్నాం. అది కంపల్సరీ మాకు గెలుపుకి ముందుంటుందని కూడా తెలియజేస్తాం. ఈరోజు ఎమ్మెల్యే కాకముందే ఈయన ఇన్ఛార్జిగా ఇచ్చినప్పటి నుండి కూడా జనాల్లో తిరుగుతూ మమేకమవుతూ ప్రజల సమస్యల కోసం పోరాడుతూ పాటుపడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు. ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఇలాంటి సమస్యలు ఏ సమస్యలైనా కూడా సాల్వ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈరోజు ఆయనకి బ్రహ్మరథం పడుతున్నాడు. కాబట్టి చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని గారిని ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి
కానుక ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. చిత్తూరు నగర ప్రజల దాహర్తిని తీర్చేందుకు నగరపాలక సంస్థ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నదని, నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చిత్తూరు నగర కమిషనర్ చెల్లా ఓబులేస్ తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని చిత్తూరు నగర ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని కమిషనర్ ఓబులేస్ తెలిపారు. గురువారం ఆయన ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్టీఆర్ జలాశయం, పూనేపల్లి ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని నగర ప్రజలకు అందిస్తూ దాహర్తిని తీరుస్తున్నామన్నారు. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో భూగర్భ జలాలు అడిగంటి పోయాయని, ఇందువల్ల నగరంలో త్రాగునీటి సమస్య తలెత్తే అవకాశాలున్నాయన్నారు. నగరంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ప్రజలకు అందుబాటులో నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎప్పటికప్పుడు నగరంలో పరిస్థితిని సమీక్షించుకుంటూ బోర్లను మరమ్మతులు చేస్తున్నామని అన్నారు. చిత్తూరు నగర ప్రజల దాహర్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3,36,00,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ నిధుల ద్వారా అవసరమైన చోట్ల నీటి సమస్యను పరిష్కరిస్తామని, అంతేకాకుండా చిత్తూరు నగరానికి నీటి సరఫరా చేసేందుకు ప్రధానమైన 3 ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నామని అన్నారు. ఇందులో భాగంగా శాశ్వత త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు అడవిపల్లి ప్రాజెక్టు నుండి 250 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామన్నారు. ఈ పనులు డిసెంబర్ నెలలోపు పూర్తి చేసి చిత్తూరుకు పైప్ లైన్ ద్వారా త్రాగునీటిని తీసుకొస్తామని పేర్కొన్నారు. ఒక సమగ్రంగా ఈ యొక్క నీటి సరఫరా సౌకర్యం అనేటువంటి దాన్ని చిత్తూరు నగరానికి మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి 3 కంప్లీట్ అయితే మనకి సోర్స్ కంఫర్టబుల్గా ఫుల్గా ఉంటుంది. కాబట్టి నగరంలో ఉన్నటువంటి ప్రతి హౌస్ హోల్డ్కి ప్రొటెక్టెడ్ వాటర్ పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 24/7 వాటర్ ఇవ్వడానికి కూడా మనకు స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా నగరపాలక సంస్థ ఈ యొక్క కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై స్కీమ్స్ని 3 పూర్తి చేయడం ద్వారా నగర ప్రజలకు ఇప్పటివరకు ఉన్నటువంటి త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి. పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఓట్లు తొలగించారని నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ రహదారి గుండా ర్యాలీగా వచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నా నిర్వహిస్తున్న వారిని వెళ్లగొట్టారు. ఈ సందర్భంగా పట్టణ కన్వీనర్ మండి సుధాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఫేక్ అడ్రస్ క్రియేట్ చేసి వైఎస్ఆర్సీపీ ఓట్లు దాదాపు 8,000 ఓట్లను తొలగించారని, ఓట్లు వేసేవారు వారికి నచ్చిన వారికి వేస్తారని, బలవంతంగా తొలగించడం మంచి పద్ధతి కాదని, వెంటనే తొలగించిన ఓట్లను భర్తీ చేయాలని తెలిపారు. కేవలం తెలుగుదేశం పార్టీకి ఓట్లేరని ఒక దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన దాదాపు 8,000 మంది ఓటర్లని ఒక్క రోజులో తొలగించినారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వము ఇటువంటి విధానాలు మానుకోవాలి. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఈసీహెచ్ఎస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, రైల్వేస్, ఐఐటి, ఐఏఎస్టీఆర్ ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఈఎస్ఐ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోత కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. తిరిగి వార్తల్లోకి స్వాగతం. దేశంలో ఉగ్రవాదుల దాడులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు రక్షణ బలగాలు తగిన గుణపాఠం చెప్పిన పైలట్ అభినందన్ శత్రువులకు చిక్కడం బాధాకరమని మాజీ ఎంపీ చింతామోహన్ చెప్పారు. తిరుపతి కపిలతీర్థం సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. సరిహద్దుల్లో నెలకొన్న హైటెన్షన్ వాతావరణంలో సైనికులకు ప్రజలంతా అండగా నిలవాలని సూచించారు. పాకిస్తాన్ దాడులను భారత్ వైమానిక దళం సమర్థవంతంగా తిప్పికొట్టిందని కొనియాడిన ఆయన పైలట్ అభినందన్ పాక్ సైనికులకు బందీగా దొరకడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు పొలకల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. బాంబుల వర్షం కురిపించడం అభినందనీయం. మరి ఎయిర్ ఫోర్స్ చీఫ్కు మరి వారి సిబ్బందికి అందరికీ మేము తల వంచి అభినందనలు తెలియజేస్తున్నాం. దేశ ప్రతిష్టను కాపాడినటువంటి ఎయిర్ ఫోర్స్కు మరొక్కసారి ధన్యవాదాలు. మరి
ఏపీడబ్ల్యూజే నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు కె అశోక్ కుమార్ తో పాటు కార్యవర్గ సభ్యులు, మీడియా ప్రతినిధులు, పాత్రికేయ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను కలిసి సన్మానించి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ను కోరారు. అనంతరం హౌసింగ్ లిస్టులో ఉన్నటువంటి లోపాలను సరిచేసి అర్హులైన వారికి జాబితాను విడుదల చేయాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ డీడీ తిమ్మప్ప వెంటనే లిస్టును విడుదల చేయాలని ఆదేశించారు. ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీలో చిత్తూరు నుండి ఎన్నికైన జర్నలిస్టులను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అభినందించారు. ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్ తో పాటు సీనియర్ జర్నలిస్టులు సుభాష్, సంజీవ్ రెడ్డి, ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ కరీం, కుమార్ మూర్తి, శివ, సునీల్, అనిల్, శ్రీకాంత్, నాగరాజు, దినేష్, యోగ్యవేంద్ర రెడ్డి, వీరరాఘవులు, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి సర్ సివి రామన్ ను ఆదర్శంగా తీసుకుని సైన్స్ పట్ల అవగాహన పెంచుకొని పరిశోధనలు సాగించాలని ఎన్ఆర్ఐ స్కూల్ సీఈఓ శ్రీధర్ చెప్పారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏఐఆర్ రోడ్డులోని ఎన్ఆర్ఐ స్కూల్లో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల వస్తువులను ప్రదర్శనలో ఉంచి వాటి పనితీరును సందర్శకులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం గుర్తించి వారిని ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలు సాధిస్తారని తెలిపారు. మానవ జీవితంలో సైన్స్ ముఖ్య భాగంగా మారిందని చెప్పారు. మానవ హితమైన పరిశోధనలు సాగించాల్సిన అవసరం ఎంతో ఉందని వివరించారు. వారి విశ్లేషణ సామర్థ్యాన్ని, అదేవిధంగా వాళ్ళు భావ వ్యక్తీకరణని పెంపొందించడానికి కూడా ఈ సైన్స్ ఫేర్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుందని చెప్పి నమ్ముతూ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే సోమల ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవం గురువారం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరమణ మాట్లాడుతూ సర్ సివి రామన్ తన రామన్ ఎఫెక్ట్ కు గుర్తుగా గురువారం భారత ప్రభుత్వం జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. రామన్ ఎఫెక్ట్ ఒక వినూత్న విజ్ఞాన శాస్త్ర ప్రయోగం. ఏకవర్ణ కాంతి వస్తువుల పీడన పరిచ్ఛేదనం చెందినప్పుడు బహిర్గత కాంతిలో ఎక్కువ తక్కువ తీవ్రత కలిగిన రేఖలు ఏర్పడతాయి. హెచ్చు తీవ్రత కలిగిన రేఖలను స్టోక్ రేఖలని, తక్కువ తీవ్రత కలిగిన రేఖలను వ్యతిరేక స్టోక్ రేఖలని అంటారు. ఇటువంటి ద్విగుణీకృత విషయాలను రామన్ ఫలితం అంటారు. ఇక్కడ జరిగే పరిచ్ఛేదనాన్ని రామన్ పరిచ్ఛేదనం లేదా రామన్ స్కేటరింగ్ అంటారు. అలాగే సైన్స్ డే సందర్భంగా గురువారం రేణిగుంటలోని రెయిన్బో స్కూల్, ఈ టెక్నో స్కూల్, శ్రీ విద్యా స్కూల్లో విజ్ఞాన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు వివిధ అంశాలను వివరించేలా ప్రదర్శనలు చేశారు. సైకిల్ వీల్ను ఉపయోగించి వేరుశనగ కాయలు పలికిచ్చే యంత్రం, సేంద్రియ ఎరువులు, విద్యుత్, సౌరశక్తి, మానవ శరీర అవయవాల గురించి ఒక్కో విద్యార్థి ఒక్కో అంశాన్ని వివరించేలా ప్రదర్శించి వారి ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు సందర్శించి సైన్స్ పట్ల అవగాహన పొందారు. జిల్లాలో ఓటర్ల జాబితా సర్వే పేరుతో దొంగ ఓట్లను తొలగించక వైసీపీ అనుచరులు ఓట్లను అధికార పార్టీకి తొలగిస్తోందని వైసీపీ నాయకులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా పరిశీలన పేరుతో ఇంటింటా టీడీపీ అనుచరులు తిరిగి వైసీపీ ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు ఎస్కే బాబు, మణిలు డిమాండ్ చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని, దీన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళన చేపడుతోందని హెచ్చరించారు. ప్రశ్నించినందుకు ఎమ్మెల్యేని, భార్యని, బిడ్డల్ని నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసిన సంగతి మీకంతా తెలిసిందే. మేము కోరుకునేదేమంటే ప్రజాస్వామ్యాన్ని అంతో ఇంతో కాపాడే మీ మీడియా వాళ్ళు, జర్నలిస్టులు, పత్రికా విలేకరులు ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని మీరు ఖండించి ప్రజల దృష్టికి తీసుకుపోతారని, ప్రభుత్వ అధికారులను నిలదీస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏదో దొంగోటతో వచ్చేద్దామని చెప్పి అనుకుంటాడు, కానీ నీ పప్పులేమి సాగవు బ్రదరు. ఈ దొంగోట్లతో వచ్చేస్తామని చెప్పి అనుకుంటాడు. భగవంతుడైనా ఉన్నాడు, మేము కూడా భగవంతుడు మొక్కుతున్నాం. నీలాంటి దుష్ట పరిపాలన పోవాలని చెప్పని ఇలా దొంగోట్లంతా వేసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఓట్లే తీసేయడం ఎంతవరకు సమంజసము? శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ సంగీత గాయకులు సునీత, వారి బృందంతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీప ప్రజ్వలన ద్వారా కార్యక్రమం ప్రారంభించిన ఆలయ కార్యనిర్వహణాధికారి రామస్వామి, సినీ గాయకురాలు సునీత మొదలైన వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ దేవస్థానంలో ఇప్పటికే నేను 3 సార్లు అలాగే ఇప్పుడు 4వసారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఆ దేవుడి కృప ఆశీర్వాదం ఉండటం వల్లే ఇంత ఉన్నత శిఖరాల్లో ఎదగడం అని అన్నారు. విద్యావంతులైతే అన్నింటినీ రాణించాలని కాపు బలిజలు తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్ కోరారు. ప్రముఖ రచయిత, కవి, గాయకుడు అయిన సోము ఉమాపతిని వైసీపీ బలిజ సంఘం నాయకులు సన్మానించారు. ప్రజలను ప్రభావితం చేసేలా బడిబాట, నీరు చెట్టు వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చారని పేర్కొన్నారు. ఇదివరలోనే వివిధ అవార్డులు పొందిన బలిజ కులస్తులు సోము ఉమాపతి కృషిని అభినందిస్తూ సత్కరించారు. అలాగే నవశక్తి మోడల్ సాధించిన చిన్నారిని సన్మానించారు. కవి, రచయిత, మంచి సింగర్ కూడా. వారు నీరు చెట్టు మీద కానీ, బడిబాట కానీ, పల్లెబాట కానీ ఇలాంటి కార్యక్రమాలు, చైతన్యమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలంతా కూడా ఉత్తేజపరిచే కార్యక్రమాలు రచించి పాడుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు గాని, ప్రజలు కానీ గృహ నిర్మాణాలకు, కట్టడాలకు ప్రస్తుతం అనువైన సమయమని క్రీడా సంఘం నాయకులు తెలిపారు. కేంద్రం జీఎస్టీని తగ్గించడంతో 12% నుండి 5%కు తగ్గించిందని పేర్కొన్నారు. దీని గుర్తించి ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలకు ట్యాక్స్ చాలా వరకు తగ్గిందని, దీని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు పెంచడం వలన గృహ స్థలాలు కొనుగోలుకు ప్రభుత్వం రాయితీలను కల్పిస్తోందని క్రీడా సంస్థ నాయకులుగా వీటిని వివరిస్తున్నట్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు తెలిపారు. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. విశాఖపట్నాన్ని రైల్వే జోన్ గా ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేసిన ఆయన తిరుపతి నగరం నుంచి ప్రతిరోజు 100కు పైగా రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పారు. డివిజన్ ఏర్పాటుకు 400 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు ఉండాల్సిన అంతకంటే ఎక్కువగా ఉన్నా ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెదేపా, భాజపా, వైకాపాలు తమ స్వార్థ రాజకీయాల కోసం ఎత్తుగడలు వేస్తున్నాయని వివరించారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రైల్వే డివిజన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంత వాసిగా, తిరుపతి వాసిగా మనమంతా కూడా ముక్త కంఠంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించాలి. ఖచ్చితంగా బాలాజీ డివిజన్గా తిరుపతి రైల్వే స్టేషన్ని ప్రకటించేంత వరకు ధర్మ పోరాటం చేస్తాం. రోడ్ల మీదకి వస్తాం. అన్ని పార్టీలని కలుపుకొని రేపు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పని హెచ్చరిస్తున్నాం. వైసీపీ నాయకురాలు సినీ నటి రోజా తీరుపై టీడీపీ మహిళలు విరుచుకుపడ్డారు. పాకాల మండలం సూరినేనిపల్లెలో మహిళా నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ, సీనియర్ టీడీపీ కార్యకర్త కస్తూరి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన నేత, రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ రాజకీయ సంబంధాలు కలిగిన వ్యక్తిని ఒక సినీ నటి రోజా చంద్రబాబును హేళనగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల ఐక్యతకు గుర్తింపు కలిగిన పార్టీ అని, ఆ పార్టీని నడుపుతున్న నేతను పత్రికల ద్వారా వినలేని విధంగా విమర్శించడం తగదన్నారు. అదే పత్రికల ద్వారా కాకుండా ఎదురుగా మా ముందు నిలబడితే చెబితే ఆమెకి వేరే విధంగా జవాబు చెబుతామని సవాల్ విసిరారు. పసుపు జెండా ఎక్కడ ఉంటే మహిళలందరూ అక్కడే కలిసికట్టుగా ఉంటామనేది ప్రత్యేకత. కానీ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నానంటే పేపర్లో చూసాను నేను, లేకపోతే ఎదురు ఎక్కడ పాటలెక్కి దులిపేసింది అక్కడే పేపర్లు వేసింది. ఎందుకంటే ధైర్యం లేదు రోజాకు. ఆమె ఎవరు అనేది నాకైతే సినిమా నటిని తెలుసు అంతేగాని ఆమె ఎక్కడనే ఒక జబర్దస్తులు మాత్రమే పడి నవ్వుకుంటూ మాట్లాడుతుంది పక్క. కానీ ఆమె పార్టీ పరంగా వచ్చి చంద్రన్న అన్న కాదు దున్న అంటే అది అనే మాట్లాడేదానికి ఆమెకు అర్హత ఉందా? తెలుగుదేశం పాలనలోనే బీసీల సంక్షేమం సాధ్యమవుతుందని తెలుగుదేశం పార్టీ బీసీ నేతలు రాష్ట్రంలో 4 ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, తెలుగుదేశంతోనే బీసీలకు రాజకీయ భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు షణ్ముగం తెలిపారు. గురువారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బీసీలు అందరూ టీడీపీతో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 మంది బీసీ శాసనసభ్యులకు మంత్రి పదవులు కేటాయించడమే కాకుండా తాజాగా ఖాళీ అయినప్పుడు 7 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 సీట్లను బీసీలకు కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా బీసీల సంక్షేమం గురించి పట్టించుకోలేదని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. తెలుగుదేశం పార్టీని మరింతగా బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించుకొని తీరుతామని స్పష్టం చేశారు.
ఏది ఏమైనప్పటికీ బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా వెనుకొండ వర్గాలకు 7 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా 4 అసెంబ్లీ స్థానాల్లో బీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పించేటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ కందాటి శంకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి త్వరలో రానున్నారని, అందుకని ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. గురువారం శంకర్ రెడ్డి కార్యాలయంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మునిరామిరెడ్డి, విజయ్ కుమార్, లలితమ్మ, రమణలు మీడియాతో మాట్లాడారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కందాటి శంకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుతూ శుక్రవారం ఆయన కార్యాలయ ప్రాంగణంలో తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఆయన అనుచరులు, ముఖ్యులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నియోజకవర్గంలోనూ చంద్రగిరి, కాళహస్తి నియోజకవర్గాల్లో కూడా మార్పు తీసుకొచ్చే విధంగా కూడా ఈ సమావేశంలో ఒక మంచి నిర్ణయం కూడా ఉంటుంది. అందువల్ల అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సమావేశానికి మీరు రేపు ఉదయం శుక్రవారం ఉదయం 9 గంటలకంతా కూడా శంకరెడ్డి గారి ఇంటికి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలంతా కూడా ఇచ్చి ఆశీర్వదించాల్సిందిగా కూడా ప్రజా దీవెనలు అందించవలసిందిగా కూడా కోరడం. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. గురువారం సాయంత్రానికి 59,779 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నడకదారి భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల సమయాన్ని కేటాయించారు. ఉచిత దర్శనానికి 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 7 గంటల సమయం కేటాయించారు. శ్రీవారి హుండీ లెక్కింపు ద్వారా 2,67,00,000 ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 34,410 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 3,183 రూపాయలు. వెండి 1 కేజీ ధర 41,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 43 రూపాయల 30. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పోలీసు విభాగాన్ని పటిష్టం చేస్తున్నాం. ఎన్నికల నిర్వహణార్థం అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాం. శాంతి భద్రతలకు ఎలాంటి డోకా లేదు. డీజీపీ ఆర్పి ఠాకూర్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ఓట్ల తొలగింపుపై వదంతులు నమ్మొద్దు. ఓటరు నమోదులో సైబర్ నేరానికి పాల్పడితే కఠిన చర్యలు. కలెక్టర్ ప్రద్యుమ్న. స్థానిక ఆలయాల విశిష్టతను మరింత పెంచేలా టీటీడీ కృషి చేస్తుంది. జేఈఓ లక్ష్మీకాంతం. కళ్యాణ వెంకటేశ్వర స్వామికి 2 కిలోల 900 గ్రాముల బంగారు ఆభరణాలు బహుకరణ. వైభవంగా లక్ష్మీహారం శోభాయాత్ర. జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు. మార్చి 2న ఒకే రోజు 4 ప్రాంతాలలో భారీ రోడ్ షోలు. పవన్ రోడ్ షోకు సమాయత్తమవుతున్న నాయకులు, కార్యకర్తలు. వైభవంగా శ్రీకాళహస్తీశ్వరుని శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఆగమోక్తంగా ధ్వజస్తంభ పూజ క్రతువు. కోడి చీరలను ధ్వజారోహణ గావించి వేద పండితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.